గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభంలోనే సెన్సెక్స్ 800 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 23,200 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి. ద్రవ్యోల్బణ గణాంకాలు, విదేశీ మదుపర్ల విక్రయాల ధోరణి మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ఈ వారంలో ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రముఖ కంపెనీల త్రైమాసిక ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ రోజు మార్కెట్స్ ఏ విధంగా క్లోజ్ అవుతాయేంటో తెలుసుకుందాం. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రైట్, మార్కెట్స్ చూసుకుంటే భారీ నష్టాల్లో స్టార్ట్ అయ్యాయి, భారీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఎండ్ కూడా అదే విధంగా చూడొచ్చా? అవునండి, మన మార్కెట్స్ భారీ నష్టాల్లో నమోదు చేస్తున్నాయి. ప్రస్తుతము నిఫ్టీ 23,079 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ మనము 1% అబోవ్ 1.5% నష్టంలో ట్రేడ్ అవుతున్నాం. ముఖ్య కారణాలు ఆల్రెడీ మీరు కొన్ని చెప్పారు. అలాగే రీసెంట్ గా క్రూడ్ ఆయిల్ ధర $81 దాటడం కూడా మన మార్కెట్స్ ని కొంచెం వరీలోకి తోసిందని చెప్పుకోవచ్చు. USD INR 86 రూపీస్ దాటిపోయి రికార్డ్ లోస్ దగ్గర రూపీ ట్రేడ్ అవడం, అట్లాగే క్రూడ్ ఆయిల్ ధరలు పైకి రావడం 81, ఇవన్నీ కూడా మన మార్కెట్స్ ని నెగటివ్ దిశగా తీసుకెళ్తూ ఉన్నాయండి. ఓవరాల్ గా లాస్ట్ ఫ్యూ సెషన్స్ కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి కూడా మార్కెట్ డల్ గానే ట్రేడ్ అవుతుంది, వీక్ గా ట్రేడ్ అవుతుంది. సో టెక్నికల్ గా అన్ని ఇండికేటర్స్ వీక్నెస్ ని చూపిస్తూ ఉన్నాయి. సో టెక్నికల్ సెటప్ చాలా వీక్ గా ఉంది. ట్రెండ్ లైన్ కిందకి, రైజింగ్ ట్రెండ్ లైన్ కింద ట్రేడ్ అవడం, అట్లాగే అన్ని మూవింగ్ యావరేజెస్ కింద ట్రేడ్ అవడం, అన్ని ADX పెరగటం 32, 33 దాకా వెళ్ళటం, అలాగే మిగతా ఇండికేటర్స్ అయిన RSI కానీ MACD కానీ ఏది కూడా మార్కెట్ లో హెల్ప్ చేయడం లేదు. అంటే మార్కెట్ పైకి రావడానికి కానీ, మార్కెట్ మద్దతు రావడం కానీ అలాంటివి ఏమీ కనిపించడం లేదు. ఓవరాల్ సెటప్ వీక్ సెటప్ లో ఉందండి. సో స్టాక్స్ కూడా అలాగే ఫాలో అవుతున్నాయి. మేజర్ ఇండస్ట్రీస్ లైన నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఇట్లాంటి 1%, 1.5% పడుతున్నప్పటికీ స్మాల్ ఇండస్ట్రీస్ లైన మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండస్ట్రీస్ కొంచెం ఎక్కువగా ఫాలో అవుతూ ఉన్నాయి. సో ఇది కొంచెం అప్రమత్తతో జాగ్రత్తతో వాచ్ చేయాల్సిన అంశం. ఎవరైతే స్మాల్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్ వాటిలో ఉంటారో వాళ్ళు కొంచెం కాషియస్ గా ఉండాల్సిన అవసరం. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. ఒంగోలు నుంచి శ్రీనివాస్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నమస్కారం సార్, రామకృష్ణ గారికి. నమస్తే అండి, చెప్పండి సార్. స్టాండర్డ్ గ్లాస్ ఈ రోజు లిస్టింగ్ అయింది సార్, ఇది లాంగ్ టర్మ్ ఏమన్నా తీసుకోవచ్చా? అదే విధంగా వచ్చేసి గ్రామ్ క్యాపిటల్ అనేది లాంగ్ టర్మ్ కి ఈ రేట్ లో పికప్ చేసుకోవచ్చా? ఇంకొక స్టాక్ సార్ KRN హీట్ ఎక్స్చేంజ్ అనేది ఇప్పుడు కొనుక్కోవచ్చా? తర్వాత వచ్చేసి ఈ రోజు లిస్టింగ్ అయిన స్టాండర్డ్ క్లాస్, ఈ రెండింటి గురించి చెప్పండి సార్. KRN హీట్ ఎనర్జీస్ చూస్తే 680 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. కొంచెము టెక్నికల్ గా గత 2 సెషన్స్ నుంచి వీక్ గా ట్రేడ్ అవుతుంది. కొంచెం కాషియస్ గా ఉండాలి. ఈవెన్ లాంగ్ టర్మ్ అయినప్పటికీ ఇంకా బెటర్ ఆపర్చునిటీ వస్తుందేమో వెయిట్ చేయండి. ఈవెన్ క్వాలిటీ నేమ్స్, మంచి కంపెనీలు కూడా పడుతూ ఉన్నాయి. సో ఈ స్టాక్ ఏమన్నా ఇంకొంచెం ఫాల్ అయ్యి 630, 650 ఆ జోన్కి వచ్చినప్పుడు ఎంట్రీ గురించి ఆలోచించవచ్చు. అప్పుడు దాకా వెయిట్ చేయమని చెప్తాను. తర్వాత స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీస్ చూస్తే 162 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. మార్నింగ్ ఒక దశలో 180 అబౌవ్ ట్రేడ్ అయినప్పటికీ హై లెవెల్స్ నిలబెట్టుకోలేకపోయింది. 163 ట్రేడ్ అవడం చూస్తున్నాము. లాంగ్ టర్మ్ కి అయితే బాగుంటుందండి. అట్లీస్ట్ ఒక 2 to 3 years కోసం అయితే ఈ స్టాక్ మీరు కొనుక్కోవచ్చు, బై అని చెప్తానండి. కాకపోతే మార్కెట్స్ వీక్ గా ఉన్నాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇంకా బెటర్ ప్రైస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కాబట్టి వెయిట్ చేయమని చెప్తాను. రైట్, బ్యాంకింగ్ సెక్టర్ చూసుకున్నా కూడా ఇటు డౌన్ ట్రెండ్ ఉంది కదా సార్, ఎప్పుడు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది? అసలు ఫండమెంటల్ గా ప్రాబ్లం ఏంటి అంటే ఏం చెప్తారు? బ్యాంకింగ్ సెక్టర్ లో పర్టికులర్ గా కన్సల్టేషన్ మూవ్స్ కనిపిస్తున్నాయండి. అంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో. అదే PSU బ్యాంక్స్ లో అయితే కొంచెం నెగటివిటీ కనిపిస్తూ ఉంది.
పిఎస్యు బ్యాంక్స్ వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి గత కొన్ని నెలల నుంచి కూడా. కొంచెము స్టాక్స్ రీసెంట్ గా కన్సల్టేషన్ అవటము బ్యాంక్స్ అన్ని కూడా రకరకాల రీజన్, క్రెడిట్ గ్రోత్ కనిపించడం లేదు, అలాగే డిపాజిట్ గ్రోత్ కొంచెం తగ్గుముఖం పట్టింది, ఎక్కువ భాగం స్టాక్ మార్కెట్స్ కి మళ్ళటం, అలాగే ఈ రీసెంట్ గా హెచ్డిఎఫ్సి అనౌన్స్ చేసిన క్రెడిట్ గ్రోత్ కూడా ఎక్కువ లేకపోవటం, ఇవన్నీ కూడా బ్యాంకింగ్ సెక్టర్ ని వీక్ గా ఉండేటట్టు చేసాయి. ఓవరాల్ గా జనరల్ గా ఏమేమి జరుగుతూ ఉంటుంది అంటే సెక్టార్ రొటేషన్ లో భాగంగా ఈ సంవత్సరం ఐటీ సెక్టర్ బాగా రాణించే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది మేజర్ గా బ్యాంకింగ్ సెక్టర్ లో జరుగుతూ ఉంటుంది. జరిగిన అమౌంట్స్ ఐటీ సెక్టర్ కి మళ్ళుతూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉందండి. సో ఓవరాల్ గా ప్రైవేట్ సెక్టర్ లో కొంత క్వాలిటీ నేమ్స్, బిగ్ బ్యాంక్స్ ఉన్నప్పటికీ పర్ఫార్మెన్స్ లు మ్యూటెడ్ గా ఉన్నాయండి. కొటాక్ బ్యాంక్ లాంటివి అయితే లాస్ట్ 2 to 3 years నుంచి పెద్ద పర్ఫార్మెన్స్ చేయలేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రీసెంట్ టైమ్స్ లో కొంత కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తున్నప్పటికీ మళ్ళీ ఆ కన్సాలిడేషన్ రేంజ్ లో బాటమ్ జోన్ కి వచ్చినట్టు అర్థమవుతుంది. సో ఓవరాల్ గా కొంత టైం పట్టే అవకాశం ఉంది బ్యాంకింగ్ సెక్టర్ రివైవ్ అవ్వడం. రైట్, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. కిషన్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి, రామకృష్ణ గారు నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. మీకు ఏది భోగి సంక్రాంతి మీకు టీవీ బృందానికి శుభాకాంక్షలు సార్. నేను ఒక లాంగ్ హోల్డర్ సార్. నా దగ్గర నీల్ కమల్ ఒక 100 ఉన్నాయి, జేకే పేపర్ ఒక 100 ఉన్నాయి. కొద్ది లాభాల్లో ఉన్నాను, ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ఏ ప్రైస్ లో కొద్ది లాభాలంటే పర్సంటేజ్ ఏమైనా చెప్పగలుగుతారండి? తీసుకున్నాను సార్. ఇది ఈ 350లో జేకే పేపర్ తీసుకున్నాను సార్. ఓకే, జేకే పేపర్ ప్రస్తుతం 387 ఉందండి. అన్ని స్టాక్స్ లాగే ఈ స్టాక్ కూడా వీక్ గా కనిపిస్తుంది, వీక్ అవుతూ ఉంది రీసెంట్ టైమ్స్ లో. ఓవరాల్ మార్కెట్ లో ఎలా అయితే వీక్ అవుతున్నాయో స్మాల్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్, అట్లాగే ఈ స్టాక్ కూడా పడుతూ ఉంది. క్వాలిటీ వైజ్ గా ప్రాబ్లం లేదండి, మంచి కంపెనీ జేకే పేపర్ అనేది. అయినప్పటికీ మార్కెట్ కి అన్ని తలవగ్గే నడుస్తూ ఉంటాయి స్టాక్స్ కూడా. కాబట్టి మేబీ మీరు 350లో కొన్న ప్రస్తుతం 388 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ హోల్డర్ అయితే మీరు హోల్డ్ చేయొచ్చు, స్టాక్ ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఏదైనా షార్ట్ టర్మ్ అవసరాలంటే స్టాక్ లో ఎగ్జిట్ అయ్యి ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే నీల్ కమల్ చూస్తే చాలా మటుకు ఫాల్ తర్వాత కన్సల్టేషన్ కనిపిస్తుందండి లాస్ట్ 6-7-9 months నుంచి. ప్రస్తుతం ఒక రేంజ్ లో స్టక్ అయిపోయింది స్టాక్. హైయర్ సైడ్ వచ్చేసరికి 2000, లోవర్ సైడ్ వచ్చేటప్పటికి 1800 అలా కనిపిస్తుంది. ప్రస్తుతం లోవర్ ఎండ్ లో ఉంది ఈ స్టాక్. మేబీ సమ్ బౌన్స్ బ్యాక్ బౌన్స్ బ్యాక్ కోసం చూడొచ్చు. పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేదు, అట్లాగే మార్కెట్ ఫాల్ కి పెద్దగా పడలేదు. హోల్డ్ చేయండి, 2 స్టాక్స్ ని హోల్డ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ వ్యూ అంటున్నారు కాబట్టి అట్లీస్ట్ 1 year ఉన్నట్లయితే ఈ స్టాక్స్ కూడా బాగానే పర్ఫార్మ్ చేసే అవకాశం. రైట్, ఇప్పుడు క్వార్టర్ రిజల్ట్స్ ఉన్నాయి కదా సార్, సో ఈ రిజల్ట్స్ వల్ల మార్కెట్ కి ఏమైనా పాజిటివ్ గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? క్వార్టర్లీ రిజల్ట్స్ లో మనకి ముఖ్యంగా ఐటీ, టీసీఎస్ బాగా ఇచ్చిందండి. సో ఐటీ సెక్టర్ నుంచి మంచి రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ లో. అట్లాగే కూడా రూపీ వీక్నెస్ కూడా ఈ ఐటీ కంపెనీస్ కి అట్లాగే ఫార్మా కంపెనీస్ కి కొంచెం కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఈ 2 సెక్టార్స్ లో కొంత ర్యాలీస్ మనం చూడొచ్చు. స్టాక్ స్పెసిఫిక్ గా ఏదైతే స్టాక్స్ బాగా రిజల్ట్స్ ఇస్తాయో అలాంటి స్టాక్స్ లో మనము ఎంట్రీస్ తీసుకోవడానికి కానీ లేకపోతే ఆ పర్ఫార్మెన్స్ ని బట్టి మనము వాటిని యాడ్ చేసుకోవడం కానీ అక్యుములేట్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడతాయి. ఓవరాల్ గా మిగతా సెక్టార్స్ అనేవి కొంత మిక్స్డ్ గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం వెయిట్ చేసి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవడం బట్టి. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. నల్గొండ నుంచి వెంకటేశ్వర్లు గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం. నమస్తే, మాట్లాడండి. ఒక 2 స్టాక్స్ గురించి చెప్పండి మేడం కొద్దిగా. సార్, ఇది ఆదాని ఎనర్జీ సొల్యూషన్స్ ది ఒక 400 షేర్లు 917 రూపాయలు ఉన్నాయి సార్, 917 లో. అలాగే ఓలా ఆర్టికల్స్ 97 రూపీస్ ఉన్నాయి సార్. ఇవన్నీ ఇప్పుడు ఏమైనా ఎలా అంటారు సార్? ఇవన్నీ ఇప్పుడు ఏమైనా యాడ్ చేయొచ్చా సార్? ఇప్పుడు విత్డ్రా చేసుకుంటారా? ఓకే అండి, అదాని ఎనర్జీ సొల్యూషన్స్ మనకి రీసెంట్ టైమ్స్ లో అంటే మార్కెట్స్ బాగున్న టైంలో కూడా పెద్ద పర్ఫార్మెన్స్ ఏమీ లేదండి. మనం చూస్తే స్టాక్ ఎప్పుడు కూడా వీక్ గా ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. ఓన్లీ హోప్ ఏంటంటే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం బెటర్ గా ఉన్నాయి కంపారిటివ్ గా అంత ముందు కంటే. ప్రస్తుతం మన క్వార్టర్ రిజల్ట్స్ January 30th ఉన్నాయి.
అట్లాగే స్టాక్ కూడా వీక్ గానే ట్రేడ్ అవుతుంది. వీలైతే ఇంకా బెటర్ స్టాక్స్ లోకి, ఎనర్జీ స్టాక్స్ లోకి మూవ్ అవడం బెటర్ అండి. స్టాక్ లో ఎగ్జిట్ అయిపోయి ఏదైనా ర్యాలీ వచ్చినప్పుడు అరౌండ్ 800, 750 ఆ జోన్ లో ఎగ్జిట్ అయిపోమని చెప్తాను. అదాని ఎనర్జీ సొల్యూషన్స్ గురించి. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ ఓలా ఎలక్ట్రిక్. ఓలా ఎలక్ట్రిక్ న్యూలీ లిస్టెడ్ స్టాక్ అండి. అంటే ఒక మనకి 2 క్వార్టర్లీ రిజల్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. తర్వాత ఈ కంపెనీ ఫ్యూచర్ లో రిలీజ్ చేసే మోడల్స్ ని బట్టి స్టాక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆల్ న్యూ జనరేషన్ స్టాక్స్ కొంచెం ఈ టైంలో కొంచెం వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం అయితే బాటమ్ రేంజ్ లో ఉందండి. అంటే ప్రస్తుతం ఈ స్టాక్ లిస్ట్ అయిన తర్వాత లో ప్రైసెస్ ఏదైతే ఉందో ఆ ప్రైసెస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంచెం పేషెన్స్ తో హోల్డ్ చేయగలిగితే మేబీ ఈ స్టాక్ కూడా మళ్ళీ బౌన్స్ అయ్యి నియర్లీ 100 దాకా వెళ్లే ఛాన్స్ కనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక 1 year పాటు హోల్డ్ చేయగలిగితే. మీరు 1 year పాటు హోల్డ్ చేయదలుచుకుంటే ఈ స్టాక్ ను హోల్డ్ చేయండి. రైట్, మరో కాల్ ఉన్నారండి. గోపాలకృష్ణరాజు గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. నమస్తే. ఏబిఎన్ ఛానల్ వారికి, గురువు గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు ఈ మార్కెట్ రోజు రోజుకు బాగా తగ్గుతున్నది. అన్ని రకాలుగా మార్కెట్ పడే పరిస్థితే కనపడుతున్నది. ఎఫ్ఐఎస్ కొనుగోలు చేయట్లేదు. రేపు ఏప్రిల్ దాకా మార్కెట్ ఇలాగే ఉంటుందని భావిస్తున్నాం. మేము కొందామంటే కొనలేకపోతున్నాం. మీలాంటి పెద్దలు చెబుతున్నారు అనుకోండి, ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో కొద్దిగా వివరించవలసిందిగా కోరుతున్నాం. ఓకే అండి, పరిస్థితి కొంచెం వీక్ గా కనిపిస్తుందండి. ఏదన్నా మార్కెట్ కి గుడ్ న్యూస్ వచ్చి ఏదన్నా బడ్జెట్ లో ఏదన్నా మంచి స్టెప్స్ తీసుకున్న పక్షంలో కొంత రికవరీ ఫాస్ట్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అందరూ బడ్జెట్ క్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారండి. అట్లాగే మనకి ట్రంప్ ఎన్నికైన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎట్లాంటి డెసిషన్స్ తీసుకుంటారు ఆయన ఫస్ట్ 10 days లేకపోతే ఫస్ట్ 1 month అనేది కూడా చాలా క్రూషియల్ గా ఉంది. ఈ 2 అంశాలు మార్కెట్ ని బాగా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే ఓవరాల్ పిక్చర్ మార్కెట్ లో అంటే ఓవరాల్ గా మనకి ఎకానమికల్ ఇండికేటర్స్ అన్ని కూడా కొంచెం వీక్నెస్ లు చూపిస్తూ ఉన్నాయి. జిడిపి గ్రోత్ రేటు లాస్ట్ క్వార్టర్ లో తగ్గింది. అంటే అనౌన్స్డ్ క్వార్టర్ లో, లాస్ట్ క్వార్టర్ లో ఎలా ఉందనేది రాబోతుంది నెంబర్స్. సో ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంత ఓపిక్ గా మనం వెయిట్ చేసినట్లయితే ఒక 10-15 days లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ మార్కెట్స్ మాత్రం చాలా సీరియస్ గా పడుతున్నాయి. మేము ఎనీ టైం కొంత రిలీఫ్ ర్యాలీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. లాంగ్ టర్మ్ కోసం అయితే బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయని అనుకుంటున్నాను. ఇంకా ఈ సంవత్సరం మ్యూటెడ్ రిటర్న్స్ కోసమే ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఇదివరకులాగా మల్టీ బ్యాగర్స్ లేకపోతే 50%, 100% రిటర్న్స్ అట్లాంటి రిటర్న్స్ కాకుండా ఒక సాలిడ్ గా ఇన్వెస్ట్ చేసినా కానీ 10% to 15% అట్లాంటి రిటర్న్స్ కోసమే 2025 ఇన్వెస్ట్ చేయాలని చెప్తాను. పెద్ద రిటర్న్స్ కోసం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మోడరేట్ రిటర్న్స్ టైమ్లీ కొనండి. అంటే ఒకేసారి మొత్తం పెట్టుబడి పెట్టకుండా ₹1,00,000 పెడదాం అనుకున్నప్పుడు ఒక స్టాక్ లో 25,000 ఒకసారి, 25,000 ఒకసారి అట్లా పెట్టుకుంటే వెళ్ళండి. స్టాగర్డ్ మేనర్ లో పెట్టుకొని ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు ఈ సంవత్సరం మోడరేట్ రిటర్న్స్ కి సిద్ధపడి ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మీకు డిసప్పాయింట్మెంట్ ఉండకుండా. ఇదే రామకృష్ణ గారు, ఇంతకుముందు కాలర్ అడిగినట్లు మార్కెట్స్ చూసుకుంటే ఆల్ టైమ్ హై నుంచి మోర్ దెన్ 10% వరకు కరెక్ట్ అయిన పరిస్థితులు ఉన్నాయి కదా. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే కొత్తగా ఇన్వెస్టర్స్ కు ఏం సజెస్ట్ చేస్తారు? ఇంకా పతనం అవుతుంది అని కదా వార్తలు వస్తున్నాయి కదా, వెయిట్ చేయమంటారా లేకపోతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? మార్కెట్స్ ఎప్పుడు కూడా మనకి బాటమ్ ఎప్పుడు అవుతుంది, ఎగ్జాక్ట్ గా ఎప్పుడు ఎండ్ అవుతుంది ఫాల్ అనేది ఎవరికి తెలియదండి. ఇవన్నీ ఏంటంటే ఊహాగానాలు లేదా కొన్ని టెక్నికల్ పారామీటర్స్ బట్టి ఎంతవరకు రావచ్చు, ఎంతవరకు రావచ్చు అని చెప్తూ ఉంటారు. సో అదే మనం టెక్నికల్ అనాలిసిస్ చేసినప్పుడు 22,500, 600 ఆ జోన్ కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఆ జోన్ లో ఎక్కువ కాలం మార్కెట్ సస్టైన్ అయింది. సో అలాంటి జోన్ లో మార్కెట్ సస్టైన్ అయ్యి మళ్ళీ రికవరీ ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 2 to 3% పెయిన్ఫుల్ జర్నీ ఉండొచ్చు మార్కెట్స్ లో. ఆ 2 to 3% ఫాల్ తర్వాత మార్కెట్స్ హోల్డ్ అయ్యి మళ్ళీ రివర్సల్స్ కూడా ఇప్పట్లో చాలా ఫాస్ట్ గా వస్తున్నాయండి. ఎందుకంటే హ్యూజ్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ రైట్ ఫ్రమ్ ఎఫ్ఐఎస్ నుంచి ఎఫ్ఐఎస్, డిఐఎస్, రిటైలర్స్, హెచ్ఎన్ఐస్ అందరూ కూడా ఏ ఆపర్చునిటీ వచ్చినా వదులుకునే పరిస్థితులు లేరు. అంటే ఏదైనా ఆపర్చునిటీ కనిపించినప్పుడు ఫాస్ట్ గా ఇన్వెస్ట్ చేసి వాటిలో
ఆపర్చునిటీ తీసుకునే దిశగా వెళ్తున్నారు. కాబట్టి ర్యాలీస్ కూడా మనం చూస్తున్నాం. ర్యాలీ వచ్చినప్పుడు కూడా మీకు మార్కెట్స్ సడన్ గా 2% 2.5% షూట్ అవటం, మళ్ళీ నెక్స్ట్ డే ఫాలో అప్ బయింగ్ రావడం ఇవన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఇది బాటమ్ అని మనకు తెలియదండి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే లాంగ్ టర్మ్ కోసం వచ్చే ఇన్వెస్టర్లు అందరూ కూడా కొద్ది మొత్తాల్లో చిన్నగా టెస్ట్ చేయొచ్చు మార్కెట్స్ నుంచి, కొద్ది మొత్తాలతో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. బెంగళూరు నుంచి రంగనాథ్ గారు. రంగనాథ్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను నమస్కారం అండి, నేను 2 స్టాక్స్ గురించి అడగాలనుకుంటున్నాను. చెప్పండి. ఒకటి డిక్సన్ టెక్నాలజీస్ అండి. ఓకే అండి. 2 ఇంకోటి పేజ్ ఇండస్ట్రీస్. నేను డిక్సన్ టెక్నాలజీస్ 2700 లో అలా తీసుకున్నానండి, లాంగ్ బ్యాక్. సో హోల్డ్ చేయొచ్చు అంటారా? డిక్సన్ టెక్నాలజీస్ చాలా మంచి పర్ఫార్మెన్స్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ 2024 లో చూసామండి. ఈ జాన్ లో మాత్రం కొంచెము కన్సాలిడేషన్ అయిన తర్వాత ఈ స్టాక్ ఫాలో అవటం మనం గమనిస్తున్నాము. మీరు ఒక ప్రాఫిట్ బుకింగ్ చేయొచ్చండి. సపోజ్ ఈ స్టాక్ కనుక ఒక 100 రూపీస్ 200 రూపీస్ పుషన్ పెట్టుకోండి, 15,600 500 జోన్ కూడా కట్ అవుతుంటే ఒక ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. మీరు మంచి ప్రాఫిట్ బుకింగ్ అయినట్టు ఉంటుంది. మళ్ళీ ఎంట్రీస్ రైట్ టైంలో తీసుకోవచ్చు. క్వార్టర్లీ రిజల్ట్స్ అనాలిసిస్ చేసి కానీ మార్కెట్స్ కొంత కూల్ ఆఫ్ అయిన తర్వాత కొంత కన్సాలిడేషన్ అయ్యే ప్రాసెస్ లో మళ్ళీ రీఎంట్రీ తీసుకోవచ్చు. స్టాక్ వైజ్ గా ఫండమెంటల్ గా అంటే పిఈ రేషియోస్ ఎక్కువ ఉన్నప్పటికీ గ్రోత్ నెంబర్స్ కూడా బాగానే ఉన్నాయి ఈ పర్టికులర్ డిక్సన్ కంపెనీకి, డిక్సన్ టెక్నాలజీస్ కి. కాబట్టి ఈ స్టాక్ ప్రాఫిట్ బుక్ చేయదలుచుకుంటే 15,600 కట్ అవుతుంటే ప్రాఫిట్ బుక్ చేయండి, లేదా ప్రస్తుతానికైతే హోల్డ్ చేయొచ్చు. సెకండ్ స్టాక్ పేజ్ ఇండస్ట్రీస్ గురించి అడిగారు. పేజ్ ఇండస్ట్రీస్ రీసెంట్ టైమ్స్ లో మంచి ర్యాలీ చేసింది. ఇంకా ఈ ర్యాలీ ఫర్దర్ లెగ్స్ ఉన్నాయండి, అంటే ఇంకా ఫర్దర్ గా కూడా ఈ స్టాక్ పెరిగే ఛాన్సెస్ క్లియర్ గా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ట్రెండ్ లైన్స్ రైజింగ్ ట్రెండ్ లైన్ సపోర్ట్స్ తీసుకుంటుంది ఈ స్టాక్. ఫర్దర్ గా ఈ స్టాక్ కొంత కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ రీసెంట్ గా వచ్చిన హైస్ 49,500 అవి కూడా క్రాస్ అయ్యి పైకి వెళ్లే ఛాన్సెస్ క్లియర్ గా కనిపిస్తుంది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం సార్. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్స్ కనిపిస్తున్నాయి. 1000 పాయింట్లు పైగా నష్టపోయినట్లు సెన్సెక్స్, 300 పైగా పాయింట్ల నష్టంలో నిఫ్టీ కనిపిస్తుంది. ఈ డౌన్ ఫాల్ అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదేనండి, అంటే మనము ఇందాక డిస్కస్ చేసిన డిఫరెంట్ ఎకనామిక్ ఇండికేటర్స్ అన్ని కూడా మార్కెట్ కి అన్ఫేవరబుల్ గా ఉన్నాయి. అంటే రూపీ వీక్ గా ట్రేడ్ అవడం కానీ, క్రూడ్ ప్రైసెస్ ఎక్కువ అవటం కానీ, తర్వాత జీడిపి నెంబర్స్ స్వల్పంగా తగ్గుముఖం పట్టడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చూసినప్పుడు ఎక్స్పోర్ట్స్ తగ్గి ఇంపోర్ట్స్ ఎక్కువ అవటం, ట్రేడ్ డెఫిసిట్ పెరగడం, ఇట్లాంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా మార్కెట్ ని కొంచెం నెగటివ్ వైపు తోసినట్టు కనిపిస్తున్నాయి. అలాగే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఎలాగో ఉంది. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా కొంత ఇంటెన్సిటీ తగ్గింది. డిసెంబర్ లో అయితే ఆల్మోస్ట్ న్యూట్రల్ గా ఉన్నారు వాళ్ళు. ఓవరాల్ నెట్ చూస్తే నెట్ పెద్ద నెగటివ్ నెంబర్ లేదు, అలాగే పాజిటివ్ నెంబర్ కూడా లేదు. అరౌండ్ 100 crores ఆ రేంజ్ లో నెట్ లెవెల్లో ఉన్నారు. సో జనవరిలో చూస్తే ఇంటెన్సిటీ కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి. అంతకుముందు అక్టోబర్ నవంబర్ లో చాలా హ్యూజ్ గా వాళ్ళు అమ్మడం చూసాము. సో జాన్ లో కొంత ఇంటెన్సిటీ తగ్గినప్పటికీ మార్కెట్స్ మాత్రం కొంత కరెక్ట్ అవుతూనే ఉన్నాయి. మేబీ మ్యూచువల్ ఫండ్ రిడమ్షన్స్ కావచ్చు, లేకపోతే ఎస్ఐపిస్ ఆపేయడం కావచ్చు. కొన్ని న్యూస్ వస్తున్నాయి ఇంకా అట్లాంటి వార్తలు. సో ఇన్వెస్టర్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం కావచ్చు, ఇట్లాంటి అన్ని కారణాలు చెప్పుకోవచ్చు. సో ఈ కారణాలన్నీ చేత మార్కెట్స్ ఈ ఐటీ అండ్ ఫార్మా సెక్టర్ సార్, ఈ ఐటీ అండ్ ఫార్మా సెక్టర్స్ ఏమన్నా ఈ మార్కెట్ ఫాల్ ఏమన్నా కొంచెం అడ్డుకుంటే అనుకోవచ్చు ఈ పతనాన్ని? అంటే ఐటీ ఫార్మా సెక్టార్స్ కొంచెం బెటర్ గా ఉన్నప్పటికీ మార్కెట్ ఫాల్ లో ఏమవుతుందంటే అండి, అన్ని కంపెనీస్ కొంచెం పడతాయి. అంటే ఫాల్ కనిపిస్తుంది, వీక్ కంపెనీస్ ఎక్కువ పడతాయి. వీక్ కంపెనీస్ 10% పడితే క్వాలిటీ కంపెనీస్ 4% 5% పడతా ఉంటాయి. కాబట్టి ఓవరాల్ పిక్చర్ లో ఎలా ఉంటుందంటే మార్కెట్స్ లో కరెక్షన్స్ అనేది మామూలేనండి. కరెక్షన్స్ వచ్చినప్పుడే మనకు ఆపర్చునిటీస్ కూడా ఎమర్జ్ అవుతాయి, కొత్త ఆపర్చునిటీస్. అట్ ద సేమ్ టైం మనము ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 11% 11.5% దాకా మనం పీక్ నుంచి పడడం జరిగింది. స్టిల్ దీన్ని ఒక హెల్తీ కరెక్షన్ గానే మనం చూడొచ్చు ప్రస్తుతానికి. ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ లో
చాలా కంపెనీస్ మల్టీ బ్యాగర్స్ అవటము, లేకపోతే 400% 500% పెరగటం, కొన్ని స్టాక్స్ అవైలబుల్ గా 100% హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్ రావటం ఇవన్నీ చూసాము. సో న్యాచురల్ గానే కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. సో అదే ఇప్పుడు జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. హనుమంత్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎల్టీ ఫుడ్స్ అండి. ఎల్టీ ఫుడ్స్. ఓకే అండి, మీ క్వశ్చన్ ఏంటంటే ఎల్టీ ఫుడ్స్ మీద? ఎల్టీ ఫుడ్స్ ఆల్రెడీ హోల్డింగ్ లో ఉన్నాయి సార్. అంటే చాలా రోజుల క్రితమే పెట్టాను. ఎల్టీ ఫుడ్స్ 63 రూపీస్ లో పెట్టాను నేను. అది ఒక 100 స్టాక్స్ ఉన్నాయి 63 రూపీస్ లో. ఇప్పుడు బాగా మళ్ళీ బాగాలేదు కదా, మళ్ళీ ఇప్పుడు తీసుకోవచ్చా? మళ్ళీ ఇప్పుడు ఇంకో 100 స్టాక్స్ తీసుకోవచ్చా? హలో, అదేనండి. ఓకే అండి, ఇప్పుడు ప్రస్తుతం 388 ఉందండి. మీరు పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ 6-7 టైమ్స్ ఈ స్టాక్ పెరగడం మనం చూసాము. తర్వాత మళ్ళీ ప్రస్తుతం 388 ఉంది. మంచి రిటర్న్ మీద మీరు ఈ స్టాక్ లో హోల్డింగ్స్ ఉన్నాయి. సో మళ్ళీ యావరేజ్ చేయాలని అడుగుతున్నారు. మంచి క్వశ్చన్ అండి. అంటే జనరల్ గా అందరూ పడిపోయేటప్పుడు యావరేజ్ చేయమని అడుగుతూ ఉంటారు, కానీ పెరిగేటప్పుడు యావరేజ్ చేయకుంటాం, యావరేజ్ చేయాలనుకోవటం అది మంచి ట్రెండ్. అది అంటే అట్లా యావరేజ్ చేసినప్పుడే మీకు స్టాక్స్ హోల్డింగ్స్ మిగులుతాయి, అట్లాగే కొత్త స్టాక్స్ వస్తాయి, ఓవరాల్ పోర్ట్ఫోలియో గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మళ్ళీ మీరు ఈ స్టాక్ 387 ప్రస్తుతం నడుస్తుందండి. అబౌవ్ 400 వచ్చినప్పుడు ఈ స్టాక్ లో మళ్ళీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయండి. 400, 410 అలా వచ్చేటప్పుడు సపోర్ట్స్ కూడా ఇమీడియట్ గానే ఉన్నాయి. లేదా 367, 370 ప్రాంతాల్లో సపోర్ట్స్ ఉన్నాయి. సపోర్ట్స్ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు కూడా మీరు యావరేజ్ చేసుకోవచ్చు. రైట్, మార్కెట్స్ ఇంత డౌన్ ఫాల్ అవడానికి ఒక రీజన్ రూపీ అని కూడా చెప్తున్నారు కదా సార్, ఇంత డిప్రిషియేట్ అవుతుంది కదా. సో ఆర్బీఐ ఏమన్నా కట్టడి చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఆర్బీఐ 100 బిలియన్ స్పెండ్ చేసిందండి కట్టడి చేయడానికి కూడా. కానీ అంటే కట్టడి చేయడానికి ట్రై చేసినప్పటికీ కొంత వీక్ అయింది మార్కెట్. ఇంకా ఫర్దర్ గా ఆర్బీఐ కూడా ప్రస్తుతం కామ్ గా ఉంది, సిచ్యువేషన్ వాచ్ చేస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో ఆర్బీఐ ఇంటెన్షన్ గా కూడా వదిలేయచ్చు, కొంత డిప్రిషియేషన్ అలౌ చేయొచ్చు. అంటే వేరే కంట్రీస్ తో మనము ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయడానికి కానీ, లేకపోతే వేరే కంట్రీస్ చాలా ఎక్కువ ఫాలో అయినాయి. సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా కూడా కొన్నిసార్లు ఇంటెన్షనల్ గా వదులుతూ ఉంటారు డిప్రిషియేట్ అవడానికి. సో అలాంటి సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు, గతంలో చూసాము. సో ఓవరాల్ గా చూస్తే మిగతా కరెన్సీతో కంపేర్ చేసినప్పుడు మనం రిలేటివ్ గా తక్కువ పడ్డాము. అలాగే డాలర్ ఇండెక్స్ మాత్రం కంటిన్యూస్ గా పెరుగుతూ ఉంది. కంటిన్యూస్ గా అన్ని దేశాల కరెన్సీలని బీట్ చేస్తూ ఉంది డాలర్. సో అందువల్ల డాలర్ ఇండెక్స్ పైకి పెరుగుతుంది. సో ఓవరాల్ గా ఒక అంటే అంత కంఫర్ట్ జోన్ కాకపోయినప్పటికీ ఈ వీక్నెస్ అనేది కొన్ని సెక్టార్స్ కి పనికొస్తుంది. రైట్, ఫైనల్ కాల్ తీసుకుందాం సార్. కామేశ్వరి గారు, మీ ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు సన్ టీవీ, డిష్ టీవీ 2 కూడా లాస్ట్ లో ఉన్నాను. అది హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్ కైనా పెరుగుతాయా, లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా? ఎక్కడ యావరేజ్ అయితే అక్కడ చేయాలి? 3 కొన్ని చెప్పండి మేడం. ఓకే అండి. హలో, డిష్ టీవీ చాలా వీక్ ఉంది మేడం. డిష్ టీవీ 8 రూపీస్ 30 పైసాలో ఉంది. ఇప్పటికే మీరు ఎప్పుడో ఎగ్జిట్ అయిపోవాల్సిన స్టాక్ ఇది. చాలా సపోర్ట్స్ ను బ్రేక్ చేసుకొని కిందకు వచ్చేసింది ఈ స్టాక్. ఫండమెంటల్స్ కూడా ఏమి ఇంప్రూవ్ అవ్వట్లేదండి. ఏమాత్రం చిన్నపాటి ర్యాలీ వచ్చి మళ్ళీ ఒక 10 రూపాయలు కనిపించినప్పుడు ఈ స్టాక్ లోంచి ఎగ్జిట్ అయిపోవడానికి చూడండి, ఎగ్జిట్ అయిపోవడం బెటరు. సన్ టీవీ అయితే ఫండమెంటల్ గా మంచి కంపెనీ, కాకపోతే రీసెంట్ మార్కెట్ ఫాల్ లో ఈ స్టాక్ కూడా పడుతూ ఉంది. ప్రస్తుతం 644 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ లో మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ చేయాలనుకుంటే అరౌండ్ 600 ప్రాంతాల్లో ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే లేదా లేని పక్షంలో పైకి వెళ్తున్నప్పుడు 700 క్రాస్ అయ్యే పక్షంలో కూడా మళ్ళీ దీంట్లో యావరేజ్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్. కీప్ వాచింగ్ ఏబిఎన్.